ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనుల గుంపు కూడినట్టు వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానుండు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి పాపి అయిన మనుషుని యొద్ద బస చేయబడిన చాలా సొడుక్కున్నారు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చున్నాను. నేను అవని యొద్ద అన్యాయంగా దేనైనా తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. పితముడు ప్రిచెలే, ఈ అంశాన్ని మనం చాలాసార్లు వినేసాం. కొత్తదేం కాదు, పాతదే. కానీ కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకొస్తాను. జక్కయ్య ఉన్నాడు, అతడు ట్యాక్స్ కలెక్టర్. ఈ జక్కయ్య ఒక రోజున యేసు ఎవరో చూడాలనే ఆశ వచ్చింది. రావటమే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యేసును చూడాలని ప్రయత్నం చేశాడు. కానీ ఒకటి, అతను పొట్టువాడు, అదొక ఆటంకం వచ్చింది. జనులు గుంపు కూడా ఉన్నారు, అదొక ఆటంకం వచ్చింది. ఈ 2 ఆటంకాలు ఉండటం వలన చూడలేకపోయాడు. మొత్తానికి చూడాలనే ఆశతో వచ్చాడు, చూడకుండా అక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. అక్కడి నుండి యేసు క్రీస్తు ఆ మార్గంలో వస్తూ ఉండగా ఆయనను చూచాడు. వెంటనే యేసు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య, త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య వెంటనే దిగాడు. సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఇద్దరు కలిసి ఇంటికి నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చిన జక్కయ్య ఒక్కసారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోన కూర్చో అన్నాడు. ఈయన బయటకు వచ్చి ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తాను అన్నాడు. రెండవదిగా, నేను ఎవరి దగ్గరైనా ఏమన్నా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పాడు. వెంటనే యేసుక్రీస్తు మాట్లాడుతూ అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకో తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నాడు. ఆనాడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈనాడు, ఈ రాత్రి నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నువ్వు రక్షింపబడ్డావా? యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? ఇంకా మామూలుగానే వచ్చి మామూలుగానే వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? కాబట్టి జక్కయ్య కుటుంబం రక్షింపబడింది, జక్కయ్య రక్షింపబడ్డాడు, జక్కయ్య ఇంటివారు రక్షింపబడ్డారు. ఈ రాత్రి నీకు కూడా రక్షణ అవసరం. రక్షణ గురించిన కొన్ని మెట్లు ఈ రాత్రి మీకు చూపించి నేను ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని. ఒకటి, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రపంచంలో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అందరూ పాపులే, అందరూ పాపములో జీవించున్నవారే. ఈ పాపము నుండి మానవుని రక్షించటానికి యేసు క్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి
మానవుడిగా రిక్తుడిగా దిగి వచ్చాడు. ఆయన మనందరి పాపముల కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ ఈ సత్యాన్ని, ఈ సంగతిని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షింపబడినవారు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఈ రక్షణ యేసు క్రీస్తు తన ప్రాణాన్ని బట్టి ఇస్తున్న ఈ రక్షణ ఉచితము. ఏమీ ఖర్చు పెట్టక్కర్లా, నువ్వు నిలువ దోపిడీ ఏమి ఇవ్వక్కట్లా, నువ్వు బంగారం ఏమి ఇవ్వక్కట్లా, విలువ గల వస్తువులు ఏమి ఇవ్వక్కర్లా, విలువైన సొమ్ము ఇవ్వక్కర్లా, ఏమీ ఇవ్వక్కర్లేదండి. ఈ రాత్రి యేసు క్రీస్తు ఉచితముగా నీకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. కృపచేతనే, కేవలము కృపను బట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమించిన వాడుగా యేసు క్రీస్తు ఆయన రక్షణ కార్యాన్ని నీకు నాకు కూడా ఉచితముగా అందుబాటులోకి తీసుకొచ్చాడు. పిల్లరా, ఈ రాత్రి రక్షణ అనేది ఉచితం. నువ్వు దాని కొరకు ఏ సొమ్ము ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, ఏ విధమైన డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అక్కడే మరొక మాట చూద్దాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. పాపముల విషయములో ఒక్కసారే. ఏ విధమైన పాపము మనం చేశాం, ఈ పాపానికి రావలసిన శిక్ష మానవుడు అనుభవించాలి. ఎవరైనా ఒక వ్యక్తి హత్య చేశాడనుకోండి, హత్య చేసిన వ్యక్తి శిక్ష అనుభవిస్తాడా, ప్రక్కన వాడి శిక్ష అనుభవిస్తాడా? ఎవరు హత్య చేశారో వాడే శిక్ష అనుభవించాలి. అదే రకంగా మనం పాపం చేశాం కాబట్టి మన పాపానికి రావలసిన శిక్షను మనమే అనుభవించాలి. కానీ మనము అనుభవించాల్సిన శిక్ష ఏ తీర్పు లేకుండా, ఏ విధమైన తీర్పు చేయకుండా మన స్థానంలో మనకి బదులుగా యేసు క్రీస్తు వారు శిక్ష అంతా కూడా అనుభవించాడు. ఉచితముగా కృపచేతనే ఈ రక్షణ నీకు అనుగ్రహించాడు. నువ్వు భరించాల్సిన శిక్ష, నువ్వు అనుభవించాల్సిన శిక్ష, నువ్వు మోయాల్సిన శిక్ష నీ స్థానంలో నీకు బదులుగా యేసు క్రీస్తు అనుభవించాడు. రక్షణ ఉచితము, ఖర్చు లేని రక్షణ. ఈ రక్షణ కొరకు నువ్వు ఏమీ ఖర్చు చేయక్కర్లేదు, ఆయన ఉచితముగా నీకు రక్షణ అందిస్తున్నాడు. ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అది క్రియల వలన కలిగినది. రక్షణ అనేది క్రియల వలన కలిగినది కాదు. ఇప్పుడు మధ్యాహ్నం నేను గుర్తు చేశాను, ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి క్రియలు చేయాలి అని అడుగుతున్నాడు. నయమాను అంటున్నాను, యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా అతడు వచ్చి అడిగే ప్రశ్న అదే, నేనేం చేయాలి, నేను ఎలా చేయాలి? నికోదేము వచ్చిన ప్రశ్నలు కూడా అయ్యా అడుగుతున్నాడు, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి? అమ్మా రక్షింపబడటానికి, రక్షణ అనుభవించటానికి నువ్వు ఏ క్రియలు చేసినా నీ క్రియలన్నీ కూడా ఆయన ఎదుట మురికి గుడ్డల్లాగా కనపడుతున్నాయి. ఆయన ఉచితముగా రక్షణ ఇస్తున్నాడు. రక్షింపబడటానికి నువ్వు ఏ క్రియ కూడా చేయాల్సిన అవసరం. ఎంత గొప్ప దేవుడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి, ఎంత జాలి కలిగిన దేవుడండి. ఇగో చాలాసార్లు
ఈ లోకంలో మనం ఏదైనా పొందాలంటే ఏదైనా చేయాలి. ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంకాలం దాకా కూలి చేస్తే సాయంత్రం రైతు కూలి పనిస్తాడు. అంటే నువ్వు పగలంతా పని చేయాలి, కూలి వస్తుంది. అలాగే ఏదైనా సంపాదించాలంటే ఏదో ఒకటి చేయాలి. కానీ యేసు క్రీస్తు నీకు నాకు ఇచ్చే రక్షణ విషయంలో నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం. అక్కడే అన్నాడు చూడండి, అక్కడ 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు. ఏమీ నువ్వు చేయక్కర్లేదండి. ఏ మంచి పనులు కానీ, ఎలాంటి క్రియలు కానీ, ఎలాంటి పుణ్యకార్యాలు కానీ, ఎలాంటి ప్రదక్షిణలు కానీ, ఎలాంటి నడవడికి కానీ ఏమీ చేయక్కర్లేదు. అది క్రియ వలన కలిగినది కాదు. అక్కడే మరొక మాట చూద్దాం. పౌలు తిమోతికి రాసిన రెండవ ఉత్తరం మొదటి అధ్యాయం. పౌలు తిమోతికి రాసిన రెండవ ఉత్తరం మొదటి అధ్యాయం 9వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, తానే తన స్వకీయ సంకల్పమును బట్టి నీకు నాకు కూడా రక్షణ సిద్ధపరిచాడు. కానీ అది మన క్రియల వలన కలిగినది కాదు. రక్షణ ఉచితముగా దేవుడు ఇస్తున్నాడు. రెండవదిగా అది నీ క్రియల వలన కలిగినది కాదు. నువ్వు ఏం చేసినా సంపాదించలేనిది, ఎంత ఖర్చు చేసినా సంపాదించలేదు, ఎన్ని ధర్మకార్యాలు చేసినా సంపాదించలేదు, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సంపాదించలేదు, ఎలా ఖర్చు పెట్టినా సంపాదించలేదు. యేసు క్రీస్తు ఈ రాత్రి ఏ క్రియలు లేకుండా నీకు ఉచితముగా రక్షణ ఇస్తున్నాడు. జక్కయ్య ఉచితముగా రక్షింపబడ్డాడు. జక్కయ్య దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి కలిగిన వాడు, ధనవంతుడైన జక్కయ్య. కానీ జక్కయ్య, యేసు క్రీస్తు వారు జక్కయ్యతో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకో తెలుసా? జక్కయ్య బ్రతుకు మార్చుకున్నాడు, ఆ ఇల్లు రక్షింపబడింది. ప్రియతమ్ముడు, ప్రియచెల్లి, 1 రక్షణ ఉచితంగా ఇచ్చాడు. 2 అది నీ క్రియల వలన కలిగినది. ఒకవేళ మన క్రియలే రక్షణకు కారణమైతే మనం ఏం చేయగలమండి? ఏ క్రియలు చేసి రక్షణ సంపాదించుకోగలం? రక్షణ క్రియల మూలముగా కలిగినది. 3వ మాట అక్కడే చెప్తాను చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున. అబ్బా, రక్షణ తన కనికరం అండి. నిన్ను ప్రేమించి రక్షణ నీకు అనుగ్రహిస్తున్నాడు. నిన్ను ప్రేమించి తన కుమారునిగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రేమించి తన వారసత్వాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తను ప్రేమించి రక్షణ భాగ్యాన్ని ఉచితముగా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తన కనికరము చొప్పున, ఆయన కనికరము కలిగిన దేవుడు తన కనికరము చొప్పున నీకు రక్షణ అందించేవాడుగా ఉన్నాడు. అక్కడే మరో మాట చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. క్రియలు లేకుండా, చాలు, ఏ క్రియలు లేకుండా నీకు రక్షణ అనుగ్రహించాడు. అర్థమైందా తమ్ముడు, చెల్లి? అర్థమైందా? మనం ఏం చేయగలమండి? నిజంగా రక్షణ కొరకు దేవుడు పలానా క్రియ, పలానా పని, క్రియ అంటే పని, పలానా పని నువ్వు చెయ్యాలేనంటే మనం చేయగలమా? దేవుడే దాని కొరకు ఏవైనా షరతులు ఏర్పాటు చేస్తే మనం చేయగలమా? ఏ షరతులు లేకుండా, ఏ పని చేయకుండా, కేవలము ఆయన ఉచితమైన కనికరము చొప్పున ఈ రాత్రి రక్షణ నీకు అనుగ్రహిస్తున్నాడు. రక్షణ ఉచితము. 2 రక్షణ క్రియలు లేకుండా దేవుడు కనికరము చొప్పున ఇచ్చేది. 3వ మాట చూద్దాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు. తర్వాత మాట చూడండి. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. నా యొద్దకు వచ్చు వారిని. ఈ రాత్రి
నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, రండి 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 అని ఆయన ఆహ్వానిస్తున్నాడండి. ఆయన పిలుస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈ రాత్రి నీకు సమయాన్ని ఇస్తున్నాడు. పితముడు ప్రియుచెల్లి, ఈ రాత్రి ఆయనను పిలుస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం? నిన్ను రక్షించడానికి, యేసు క్రీస్తు కుమారునిగా నిన్ను స్వీకరించడానికి, రక్షణ భాగ్యాన్ని నీకు ఇవ్వటానికి ఈ రాత్రి యేసు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడండి. రండి, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము కూడా నేను త్రోసివేసేవాడిని కాదు. ఈవేళ చాలాసార్లు చాలా విషయాల్లో మనుషులు త్రోసివేయబడుతున్నారు. నేను ఆ సందర్భాలు ఏమి మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడలేదు. కొన్ని సందర్భాలు అవన్నీ మీకు తెలుసు. కొన్ని సందర్భాల్లో మనుషులు త్రోసివేయబడుతున్నారు. కానీ నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత పాపములో బ్రతుకుతున్నా, నువ్వు యేసు క్రీస్తు దగ్గరకు వస్తే ఆయన నిన్ను త్రోసేసేవాడు కాదు. నేను నిన్ను త్రోసివేయను, నీకు రక్షణ ఇస్తాను, నిన్ను రక్షించేవాడిగా చేస్తాను, నీకు రక్షణ హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ నానా బాబు, తమ్ముడు, ఇంకెంతకాలం నిర్లక్ష్యం చేస్తావు చెప్పు? ఇంకెంతకాలం అలక్ష్యం చేస్తావు చెప్పు? గొప్ప రక్షణ నీకు ఇవ్వటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి నా దగ్గరికి వస్తే నేను త్రోసేసేవాడిని కాదు. ఇవాళ చాలాసార్లు అబ్బా నేను చాలా పాపినండి, నేను చాలా పాపాలు చేశానండి, దేవుడు కూడా క్షమించలేని పాపాలు చేశానండి అని ఒకవేళ నిన్ను నువ్వే మదన పడుతున్నావేమో. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఈ రాత్రి ఆయన నిన్ను త్రోసేసేవాడు కాదు. నిన్ను కౌగలించుకుంటాడు, నిన్ను హక్కున చేర్చుకుంటాడు. ద్వితీయోపదేశకాండలో మాటలు చూస్తాం. నిన్ను కనుగొని, నిన్ను ఆవరించి, నిన్ను పరామర్శించి, నిన్ను కౌగలించుకుంటాడటండి. రక్షణ ఈ రాత్రి నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్నోసార్లు ఈ వర్తమానం వినుంటావు, ఎన్నోసార్లు యేసు క్రీస్తు నీ కొరకు చేసిన త్యాగాన్ని నువ్వు వినే ఉంటావు. కానీ ఇంతకాలం నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చావు. ఈ రాత్రైనా అవునయ్యా, నీ రక్షణ కార్యాన్ని నేను నిర్లక్ష్యం చేశానయ్యా, కానీ ఈ రాత్రి నేను నా హృదయంలో చేర్చుకుంటాను. ఇది నిర్లక్ష్యం చేసేది కాదు. చాలా విషయాల్లో నిర్లక్ష్యం చేస్తాం. ఇందాక పాలుగారు నేను మాట్లాడుకున్నాం. పొద్దున్న మా సంఘంలో ఒక ఆమె చనిపోయింది. పాలుగారు పొద్దున అన్నారు, అన్న నాకు తెలుస్తుంటే నేను కూడా వచ్చి ఉండేవాడిని. మంచి సహోదరుని, చాలా మంచి సహోదరి, పరిచర్య చేస్తే సేవలను చాలా ఇష్టం, చనిపోయింది. డాక్టర్స్ నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, ఎందుకు ఈమె ఇంకో గంటలో చనిపోద్ది ఇవిడి అంటే ఒక్కొక్క ఆర్గాను పని చేయటం మానేసుకుంటూ వస్తుంది, చనిపోద్ది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈవిడి మరి కాసేపట్లో చనిపోవటానికి గల ప్రాథమికమైన కారణం ఏంటంటే, ఈవిడు మందులు వేసుకోవటంలో నిర్లక్ష్యం చేసింది, చనిపోతుందని అన్నాడు. 6 నెలల క్రితం ఆవిడకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చారు. 6 నెలల నుంచి మందులు వాడటం మానేసింది. నిర్లక్ష్యంగా ఉందండి, నిర్లక్ష్యంగా ఉంది. ఏమాత్రం ఎవరు చెప్పినా వినేది కాదు, ఎంత చెప్పినా వినేది కాదు. తర్వాత డాక్టర్ది చెప్పిందంట, అమ్మ మందులు వాడుతున్నామంటే వాడట్లేదండి, ఇగోనండి మందులన్నీ అలాగే ఉన్నాయండి. మందులు వాడటం నిర్లక్ష్యం చేసింది, నిన్న సాయంత్రం చనిపోయింది. తమ్ముడు, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది నిర్లక్ష్యం చేసేది కాదు, ఇది పోస్ట్ పోన్ చేసేది కాదు, పోన్లే రేపు చూద్దాంలే అనుకునేది కాదు, పోన్లే తర్వాత ఆలోచన చేద్దాం అనుకునేది కాదు, లేదు ఇంకోసారి నిర్ణయం తీసుకునేది కాదు. ఈ రాత్రే, ఇప్పుడే, ఇక్కడే నిర్లక్ష్యం లేకుండా యేసు క్రీస్తు ఉచితముగా కృపచేత కరుణను బట్టి నీకు అనుగ్రహించే రక్షణ ఈ రాత్రి
ఇక్కడ నుంచి పొంది వెళ్ళాలి. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు. రక్షణ ఉచితంగా దేవుడిస్తున్నాడు. 2 రక్షణ క్రియల వలన వచ్చేది కాదు. 3 రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. 4వ మాట చూద్దాం చూడండి. 4వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరం 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. పితమ్ముడు ప్రియచెల్లి ఆ పైన అంటున్నాడు చూడండి, కిందకు వచ్చిన తర్వాత అంటాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. పితమ్ముడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? పెళ్ళి కావాలండి, ఉద్యోగం రావాలండి, స్థిరపడాలండి, ప్రమోషన్ రావాలండి, పిల్లల పెళ్లి చేయాలండి, అదండి, ఇలా చూడండి. నానా బాబు తమ్ముడు, నేను కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయండి, ఆ అలవాట్లు మానేయాలండి. నేను కొంచెం దేవునికి వ్యతిరేకమైన మద్యం సేవిస్తూ ఉంటానండి, ఇలాంటి చిన్న పనులు చేస్తూ ఉంటానండి. ఇవన్నీ మానేసిన తర్వాత అప్పుడు నేను యేసుప్రభు నమ్ముకుంటానండి. ఇలా చాలాసార్లు మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం రక్షణ. పిల్లర కాదు, నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పిన దేవుడే ఏం చెప్పాడు తెలుసా? ఇదే సమయం, ఈ రాత్రి ఇప్పుడే ఇక్కడే యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకంత ఆలస్యం చేస్తున్నాం? పోనీ ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. ఏ భరోసా ఉందని రేపు అని పోస్ట్ పోన్ చేస్తున్నాం రక్షణ కార్యాన్ని? ఏమన్నా భరోసా చెప్పగలవా? ఏం పర్లేదండి, నేను 2050 సంవత్సరం జనవరి 1వ తారీఖు వరకు నేను బ్రతికే ఉంటాను, అప్పుడు ఆలోచన చేస్తానులే అనే భరోసా ఈ రాత్రి నీకేమైనా ఉందా? నీ బ్రతుకు మీద, నీ జీవితం మీద, నీ ప్రాణం మీద ఏ విధమైన భరోసా లేనప్పుడు ఎందుకు రక్షణ కార్యాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళుతున్నావు? ఎందుకు రక్షణ కార్యాన్ని ముందుకు జరుపుకుంటూ వెళుతున్నావు? ఈ రాత్రి అంటున్నాడు, ఈరోజు నీకు అనుకూలమైన సమయం. ఇంత ఖర్చు చేసి పెండాలు వేసింది, ఈ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగు, ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? ఈ రాత్రి ఈ సమయంలో యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తావని. ఎంతో నిర్లక్ష్యంగా బ్రతికావు, ఎంతో నిర్లక్ష్యం చేశావు, ఎంతో అలక్ష్యం చేశావు. ఈ రాత్రి అనుకూలమైన సమయం. ఒక యవనస్తుడున్నాడు. ఎన్నోసార్లు యవనస్తునికి సువార్త చెప్పాను, అయ్యా యేసు ప్రభు నమ్ముకో, రక్షింపబడాలి, ఈ లోకం మనది కాదు, శాశ్వతం కాదు అని ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాను. ప్రతిసారి కూడా అతను నిర్లక్ష్యం చేసుకుంటూనే వచ్చాడు. చూద్దాంలేండి, ఇప్పుడు కాదులేండి, ఇంకా టైం ఉందిలేండి, ఇంకా చాలా టైం ఉందిలేండి, నేను యవనస్తుని కదా, ఇప్పుడు కాదులే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు ఫోన్లో కూడా సువార్త ప్రకటించిన అతనికి ఎంత నిర్లక్ష్యం, ఎంత అలక్ష్యం. అతను చెప్పే ప్రతిసారి కూడా అతను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఈ టైం కాదులేండి. ఒక రోజున యాక్సిడెంట్ అయింది. 2 వీలర్ రేస్కి వెళ్తున్నాడు, లారీని ఓవర్టేక్ చేస్తున్నాడు. అనుకోకుండా ముందు నుంచి ఒక లారీ వచ్చింది, వెంటనే ఈ లారీ కిందకి వెళ్ళిపోయాడు. పితమ్ముడు ప్రిచెల్లి అట్లకాడుతో గీకారు శవాన్ని సమాధి చేయటానికి. ఇదే అనుకూలమైన సమయం. రేపేమి సంభవించునో నీకు ఏమండి, మరణాన్ని మీకు జ్ఞాపకం చేసి మరణాన్ని మీ ముందుకు తీసుకొచ్చి యేసు ప్రభు నమ్మించాలని నా ఉద్దేశం కాదు. నువ్వు యేసు ప్రభు నమ్మాలంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నేను ప్రేమించి యేసు క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఈ రాత్రి ఆయన రక్షకునిగా అంగీకరించు. ప్రాణం ఎప్పుడైనా పోతుంది, నమ్ముకున్నా పోతుంది, నమ్ముకోకపోయినా పోతుంది. ప్రాణం గురించి కాదు నేను మాట్లాడేది, నీ రక్షణ కార్యం గురించి, నీ భవిష్యత్తు గురించి. ఈ రాత్రి అనుకూలమైన సమయం. ఈ రాత్రి నిర్లక్ష్యం చేయొద్దు.
ఇంత గొప్ప రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ రాత్రే నీకు అనుకూలమైన సమయం యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎన్ని మాటలు చెప్పాను? రక్షణ ఉచితము, దానికోసం ఏమీ ఖర్చు చేయక్కర్లేదు. రక్షణ గురించి నీ క్రియల మూలంగా కాదు, కేవలం ఆయన కనికరం చొప్పున నీకు రక్షణ ఇచ్చాడు. మూడవదిగా, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. నాలుగవదిగా, రక్షణ ఇప్పుడే, ఇదే అనుకూలమైన సమయం, ఈ సమయంలోనే రక్షింపబడాలి. ఐదో మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం, చూడండి. యోహాను హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణ. నిత్యరక్షణ. అమ్మ యేసు క్రీస్తు ఈ రాత్రి నీకు ఇచ్చే రక్షణ ఇది నిత్యమైనది, శాశ్వతమైనది. నిత్యరక్షణ ఇది పోయేది కాదండి. ఎవరన్నా నీకు ఏదైనా ఇచ్చారు. నాకు ఒకసారి ఒకళ్ళు పెన్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయన అడిగారు, పెన్ ఏదండి అని అడిగారు. ఆ పెన్ను పోయింది. ప్రభాకర్ అన్న ఒకసారి నాకు పాకెట్కి పెట్టుకునే ఏసే రక్షకుడు అనే స్లిప్ ఇచ్చాడు. ఆయన సంవత్సరం పోయిన తర్వాత అడిగారు నన్ను, అన్న నీకు స్లిప్ ఇచ్చాను ఏదని. అది పోగొట్టుకున్నాను నేను. ఒక పెన్ను స్నేహితుడు ఇస్తే పోగొట్టుకున్నాను, ప్రభాకర్ అనేది ఇస్తే పోగొట్టుకున్నాను. కొన్నిసార్లు కొంతమంది ఇచ్చేవి మనం పోగొట్టుకుంటాం, కానీ యేసు క్రీస్తు తన ప్రాణాన్ని బలిగా పెట్టి నీకు ఇచ్చిన రక్షణ నిత్య రక్షణ, అది శాశ్వతమైన రక్షణ. యేసు క్రీస్తు నీకు శాశ్వతమైన రక్షణ ఇచ్చే దేవుడు, శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, శాశ్వతమైన పరలోకాన్ని ఇచ్చే దేవుడు, శాశ్వతమైన స్థానాలను ఇచ్చే దేవుడు. ఈ రాత్రి అట్టి యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? రక్షణ ఉచితము, ఏ ఖర్చు లేదు. రక్షణ క్రియల మూలంగా వచ్చేది కాదు, ఆయన కనికరము చొప్పున. రక్షణ నిర్లక్ష్యం చేసేది కాదు, వెంటనే. రక్షణ పోస్ట్పోన్ చేసేది కాదు, ఈ రాత్రే, ఇప్పుడే, ఇక్కడే రక్షింపబడాలి. ఈ రక్షణ నిత్యమైనది. ఈ రక్షణ కొరకు నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసేసేది కాదు. ప్రియతమ్ముడు, ప్రియ చెల్లి, ఈ రాత్రి నీ ఉద్దేశం ఏంటి? ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటి? ఈ రాత్రి ఏ నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నావు? ప్రియతమ్ముడు, ప్రియ చెల్లి, మన జీవితాలలో చాలా నిర్ణయాలు తీసుకుంటాం, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం. కానీ నీ నిత్య జీవితానికి, రేపొద్దున నీ భవిష్యత్తులో ఉండబోయే గమ్యానికి అవసరమైన నిర్ణయాన్ని ఈ రాత్రి తీసుకోవాలి. వివేకం కలిగి, బుద్ధి కలిగి, యోచన కలిగి ఒక మంచి నిర్ణయాన్ని ఈ రాత్రి తీసుకోగలుగుతావా? ఒక మంచి నిర్ణయానికి రాగలుగుతావా? ఆయన రక్షణ నీకు అందుబాటులో తెచ్చాడు. జక్కయ్య ఇంటికి ఆ రోజు రక్షణ వచ్చిందండి. జక్కయ్య ఆలస్యం చేసిన వాడు కాదు. యేసు క్రీస్తు వారు జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగనగానే వెంటనే దిగాడు. కాబట్టి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈ రాత్రి యేసు క్రీస్తు జక్కయ్యను పిలిచిన దేవుడు, జక్కయ్యతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. రక్షింపబడతావా? యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? యేసయ్య, నేను పాపిని, నిజమే, చాలాసార్లు రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చానయ్యా, కానీ ఈ రాత్రి రక్షింపబడతాను, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాను అనే తీర్మానానికి ఈ రాత్రి రాగలుగుతావా? ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు? ఇలా చూడండి, ఈ రాత్రి యేసు క్రీస్తు నీకు కావాలి అనటానికి 1,00,000 కారణాలు చెప్తాను. వద్దు అనటానికి ఒక్క కారణం చెప్పగలవా? ఒక్క కారణం ఏ కారణం చెప్పలేని రక్షణ కార్యాన్ని మరి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు అలక్ష్యం చేస్తున్నావు? ఆయన నేను త్రోసివేయను, నేను త్రోసివేసేవాడు కాదు, నేను చేర్చుకునేవాడు. అంటే నువ్వు ఇంకా ఎందుకు బయటే నిలబడి ఉంటున్నావు?
ఇంకా ఎందుకు ఆయనకు దూరంగా నిలబడి ఉంటున్నావు? ఎందుకు ఆయన దగ్గరకు రాకుండా బ్రతుకుతున్నావు? ఈ రాత్రి యేసు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. 1, రక్షణ ఉచితం. 2, రక్షణ నువ్వు ఏ క్రియలు చేయక్కర్లేదు. 3, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. 4, రక్షణ ఇదే అనుకూలమైన సమయం. 5, రక్షణ నిత్యమైన రక్షణ. అలాంటి నిత్య రక్షణ ఈ రాత్రి నీకు కావాలా? అలాంటి నిత్య రక్షణ పొందటానికి ఈ రాత్రి నువ్వు ఇష్టపడుతున్నావా? మీ తమ్ముడు, మీ చెల్లి, ఆలస్యం చేయొద్దమ్మా. పరిస్థితులు బాలేవు, పరిస్థితులు సరిగా లేవు, ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. ఈ రాత్రి దయచేసి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దండి. అలక్ష్యం చేయొద్దు. యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యింది, ఇంజనీరింగ్ చదివింది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైంది, చాలా మంచి మార్కులు వస్తుంటాయి, చక్కగా చదువుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. ఎన్నోసార్లు ఆ తల్లి, తండ్రి, నేను ముగ్గురం కూడా ఆ అమ్మాయికి ఎన్నోసార్లు సువార్త ప్రకటించాం. అమ్మ, యేసు ప్రభు నమ్ముకోవాలరా, ఆలస్యం చేయొద్దు, రక్షింపబడాలి, ప్రభుని యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు అని ఎన్నోసార్లు చెప్పినప్పుడు ఆమె ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత అలక్ష్యం అండి. చూద్దాంలే, నమ్ముకుందాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకుంటుంది. మొత్తానికి యేసు క్రీస్తుని అంగీకరించలేదు. వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజీలోంచి అశ్వరావుపేట ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి. వైజాగ్ నుంచి రాజమండ్రి బస్సులో వస్తుంది. ఫ్రంట్ సీట్లో కూర్చుంది, ముందు సీట్లో కూర్చుంది. ఏముందండి, హైవే, 1 వే, ఇటు బస్సులు వస్తున్నాయి, ఇటు బస్సులు వెళ్తున్నాయి. బస్సులో హాయిగా కూర్చుంది, సంతోషంగా కూర్చుంది, ఇంటికి వెళ్తున్నానే ఆనందంలో ఉంది. కానీ అనుకోకుండా ఏం జరిగింది తెలుసా? ఇటు నుంచి వెళుతున్న లారీ ఈ డివైడర్ని ఢీక్కొని డివైడర్ మీద నుంచి ఆ పక్కన పడి ఆ పక్కన వస్తున్న బస్సుని సరిగ్గా ఆ అమ్మాయి ఎక్కడుందో అక్కడ ఢీ కొట్టింది. అక్కడికక్కడే ఆ అమ్మాయి చనిపోయింది. అనుకుందా, నేను అశ్వరావుపేట వెళ్ళిపోతున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఏం పర్లేదు అనుకుంది. కానీ బస్సులో అందరూ క్షేమంగా ఉన్నారు. ఆ అమ్మాయి మాత్రం, ఆ అమ్మాయినే లారీ, ఈ టేపు వెళుతున్న లారీ ఆ టేపుకు దూకి ఆ టేపు నుంచి బస్సు వస్తున్న సైడ్లో ఆ అమ్మాయి కూర్చున్న దగ్గరే ఢీ కొనగానే ఆ అమ్మాయి అక్కడికక్కడ చనిపోయింది. ప్రమాదం ఎటు వస్తుందో నీకు తెలియదు, ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలియదు. పొద్దున నేను వస్తుంటే అతి భయంకరమైన ప్రమాదాన్ని తప్పించుకుని వచ్చాను నేను. సరిగ్గా నా కారు వస్తుంది, నా కారు వెనుక కరెంట్ స్తంభం పడిపోయింది. ఒకవేళ నేను కొంచెం ఆలస్యమైనా అది ముందైనా నా కారు మీద పడి ఉండేది. ఏం జరిగి ఉండేదో దేవుడు తప్పించాడు. పిల్లరా, ప్లీజ్ ఈ రాత్రి రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణ అలక్ష్యం చేయొద్దు. ఆ యవనస్తురాలు వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో నుంచి ఇంటికి వెళ్ళిపోతానని హ్యాపీగా ఉంది. కానీ ఒక్కసారి బస్సు తిరగబడింది, లారీ వచ్చి ఢీ కొట్టింది, అక్కడికక్కడ చనిపోయింది. రక్షణ ఉచితం, రక్షణ క్రియల వలన వచ్చేది కాదు, రక్షణ నిర్లక్ష్యం చేసేది కాదు. రక్షణకి సమయం ఇదే సమయం, ఇది నిత్యమైన రక్షణ. ఎందుకు పోగొట్టుకుంటున్నాం? తల వంచండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగి కూడా మోకరించండి, తల వంచండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ రాత్రి యేసు క్రీస్తు నీతో మాట్లాడాడు. తన రక్షణ కార్యాన్ని నీకు వివరించాడు, తన రక్షణ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాడు. ఈ రాత్రి ఇంకెందుకు నిర్లక్ష్యం, ఇంకెందుకు అలక్ష్యం? ఈ రాత్రి కూడా నిర్లక్ష్యం